ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షలోమ్. దేవుని మాటల్లోంచి అనేకమైన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. దేవుని మాటల్లోంచి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు చూపిస్తున్న కృపలో గడిచిన రోజుల్లో మనం మట్టలాది వారం కొరకు మాట్లాడుకున్నాం. అలాగే మట్టలాది వారము దాటిన వెంటనే యేసు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ విషయం కొరకు లూకా గారు 19వ అధ్యాయము 45వ వచనంలో చెప్తే, మత్తయి గారు 21వ అధ్యాయము 12వ వచనంలో ఎలా అంటున్నాడు, ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయుచున్న వారిని వెలగొట్టి, రూకలు అమ్మువారికి బలలో, గువ్వలు అమ్మువారి పేటములను పడగొట్టి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడి ఉన్నది అని మాట్లాడుతా ఉన్నాడు. మీరు దాన్ని దొంగల గృహగా మార్చారు అని మాట్లాడినట్టుగా లూకా గారు అక్కడ మాట్లాడుతున్నట్టు మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. యెరూషలేములోనికి యేసు ప్రభువారు జయప్రవేశం చేసిన వెంటనే అక్కడ దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవాలయమును శుద్ధి చేస్తున్నట్టుగా, లేదంటే అక్కడ వ్యాపారము చేస్తున్న వారిని వ్యాపార గృహముగా మారుస్తున్న వారిని అక్కడ వెళ్ళగొడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఈ మాటలు మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన వెళ్ళగొట్టింది కాదు, కానీ ఇక్కడ నుంచి మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 21వ అధ్యాయము నుంచి 25వ అధ్యాయం వరకు చదువుతున్నప్పుడు ఆయన వారిని వెళ్ళగొట్టి అనేకమైన విషయాలు సంఘానికి, లేదంటే క్రైస్తవ జీవితాలకి ఆయన బోధిస్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. వీటిని మనం ఆలోచన చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది థింగ్స్, చాలా ఎక్కువ విషయాలు వీటిని గమనిస్తా ఉన్నప్పుడు మత్తయి గారు 21వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టుని కనుగొని అంజూరపు చెట్టుని మొత్తం వెతుకుతా ఉన్నప్పుడు దాని ప్రతి ఆకు తీసి చూశాడంట. అంజూరపు చెట్టులో ఫలము దొరకలేదు కనుక అంజూరపు చెట్టుని నువ్వు ఫలించుకుంటావు అని శపించినప్పుడు అది మరలా తిరిగి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి అది ఎండిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. అలాగే 21వ అధ్యాయం 33వ వచనంలో మరలా దేవుని వాక్యంలో అంటుంది, ఒక ధనవంతుడు తన ద్రాక్ష తోటను గుప్తుకి ఇచ్చాడు. ఆ గుప్తుకి ఇచ్చిన ద్రాక్ష తోట దగ్గర నుంచి కౌలు పొందుకోవడానికి తన దాసులను పంపుతా ఉంటే వారిని చంపేస్తా ఉన్నారు. ఆఖరికి వారిని కొడతా ఉన్నప్పటికీ వీరు నా కుమారుడిని అయితే కొట్టరు, సన్మానిస్తారు అనే భాగంలో ఆ కుమారుని పంపినప్పుడు వీడే కదా యజమానుడు, వీడిని కొట్టడం కాదు కానీ వీడిని చంపేస్తే ఈ పొలం మందే, లేదంటే ఈ స్థానం మందే అని చెప్పి వాడిని చంపినట్టుగా కూడా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు యెరూషలేము కొరకు ఇది సందర్భంగా మాట్లాడుతూ వీరిని ఏం చేయాలి, ఈ ద్రాక్ష తోట కొరకు తన కుమారుణ్ణి చంపి మరణానికి గురి చేసి ఒక మాయోపాయముతో ప్రయత్నం చేస్తున్న వారిని ఏం చేయాలి యెరూషలేం సంగమా, ఓ ప్రజలారా అని వారిని ఒక ప్రశ్న అడిగిన విషయము. అలాగే మనం చూస్తున్నప్పుడు 24వ అధ్యాయం 29వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి రెండవ రాకడను వచ్చి సూర్యుడు నలుపు, చంద్రుడు ఎరుపవడం కొరకు, లేదంటే ఇద్దరు తిరగలు విసురుతా ఉంటే ఇద్దరు స్త్రీలు, ఒక స్త్రీ ఎత్తబడుట, ఒక స్త్రీ విడవబడుట, ఇద్దరు పొలంలోనికి వెళ్తే ఒకరు ఎత్తబడుట, ఒకరు విడవబడుట. అలాగే మనము 25వ అధ్యాయము 1వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ 10 మంది కన్యకుల కొరకు మాట్లాడుతూ ఉంటాడు. ఈ 10 మంది కన్యకులు వారి యొక్క వినయము కొరకు, వారి యొక్క జ్ఞానము కొరకు, జ్ఞానము కలిగిన వారు, జ్ఞానము లేని వారు, వైజ్ వన్ అండ్ ఫూలిష్ వన్ అని 5గురిలో ఒక వ్యత్యాసాన్ని చూపిస్తా, లేదంటే ఒక ప్రత్యేకతను చూపిస్తా, డిఫరెన్స్ చూపిస్తున్న విషయాలు, లేదంటే తూకము వేస్తున్న విషయాలు ఈరోజు మనం చూడొచ్చు. యేసు ప్రభువారు దేవుని సన్నిధిలో ఆ సమయంలో జరుగుతున్న విషయాలను బట్టి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అక్కడ యెరూషలేములో అనేకమైన విషయాల కొరకు యేసు ప్రభువారు ప్రకటన చేస్తున్నారు. వాటిలో 25వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి చూసినప్పుడు ఆయన 10 మంది కన్యకులు, 5గురు వెల్ వైజ్ పర్సన్స్ అండ్ 5గురు ఫులిష్ పర్సన్స్, 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యంలో అంటూ ఉన్నది,
ఒక వివాహానికి వెళ్ళారు. వివాహానికి వెళ్ళినప్పుడు ఆ కాలంలో వారు వివాహానికి ఆ యొక్క వివాహం జరిగే స్థలానికి ఎంటర్ అవ్వాలంటే వారు పెండ్లి కుమారునితో ఎంటర్ అవ్వాలి. వీరు ముందుగా వచ్చారు, పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతా ఉన్నది. సో దే ఆర్ వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్. ఆ గుమ్మము దగ్గర బయట వెయిట్ చేస్తా ఉన్నారు, ఆ తలుపు దగ్గర. ఎందుకంటే కుమారుడు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తలుపు తీయబడుతుంది. పెళ్లి కుమారునితో పాటు లోనకి వెళ్ళవలసి ఉంటది. కనుక పెండ్లి కుమారుని కొరకు వీరు ఎదురు చూస్తా ఉన్నారంట. ఇంకా లేట్ అవుతా ఉన్నది. ఒక కునికి తీశారు. సడన్ గా ఒక కేక వినిపించిందంట, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్న మాట వినిపించినప్పుడు వారు గబగబా లేచారు. వారు లేచి వారి దీపాలను, వారి ఒత్తులను సరి చేసుకుంటున్నప్పుడు వారి దీపాలలో నూనె తగ్గినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉన్నది. వారి దీపాలలో నూనె తగ్గినప్పుడు వారిలో 5 ముందుగా ఆలోచన చేసి వారి దీపాలకు నూనెను ప్రత్యేకించుకొని తెచ్చుకున్నట్టుగా, 5 అలాంటి ఆలోచన ఏమీ లేకుండా వారు వచ్చినట్టుగా, వారు ఈ 5 దగ్గర నూనె ఉన్న వారి దగ్గర ఈ నూనెను అడిగినప్పుడు వారు చెప్తా ఉన్నారు, ఇది మాకు సరిపోదు, మీకు సరిపోదు. మేము మీకు ఇస్తే మాకు ప్రయోజనం ఉండదు, మీకు ప్రయోజనం ఉండదు. కనుక మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అమ్మవారు లేకపోయి వారు కొనడానికి వీలు లేకపోయాను. వారు చాలా వెతికారంట వారికి, కానీ అమ్మవారు దొరకలేదు. కొద్దిసేపు అయిన తర్వాత పెండ్లి జరిగే ఆ స్థానం దగ్గరికి, ఆ డోర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. పెండ్లి కుమారునితో పాటు ఆ 5 బుద్ధి కలిగి ముందుగా సిద్ధపడిన కన్యకలు కూడా లోనకి చేరినట్టుగా, ఈ బుద్ధి లేని లేదంటే ముందుగా ఆలోచన లేని ఈ కన్యకలు బయట మిగిలిపోయినట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తా ఉన్నాం. వీరు వెళ్ళి తలుపు కొడుతున్నప్పుడు అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు, మీరు పొండి, ఇంకా టైం అయిపోయింది, మీ సమయం అయిపోయింది, మీ వల్ల పని లేదు, ఆల్రెడీ పెండ్లి కుమారుడు లోనకు వచ్చాడు, సో మీరు చేయాల్సిన పని ఏమీ లేనట్టుగా దేవుని వాక్యంలో చెప్తా ఉంది. ఈ మాటని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ దేవుడు వారిని పరీక్షిస్తా ఉన్నట్టుగా, లేదంటే దేవుడు వారిని సంఖ్య వేస్తున్నట్టుగా, యెరూషలేములోనికి ఆయన వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న వాక్యాన్ని మనం మత్తయి సువార్తలో చదువుతున్నప్పుడు, క్రయ విక్రయములు చేయించిన వారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చి వారి బల్లను, గువ్వలు అమ్మువారి పీఠములను పడగొట్టి వ్యాపారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. లేదంటే వారు ధనాన్ని మార్చుకుంటూ వారు వ్యాపారములో పడి, దేవుని మందిరంలో వ్యాపారము కలిగి వ్యాపారం చేస్తున్నవారు వీరిని వెళ్ళగొడతా ఉన్నాడంట. నా మందిరము ప్రార్థనా మందిరం, ఇది వ్యాపారం చేయడానికి కాదు. దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు తూయబోతా ఉన్నాడు. అక్కడ తక్కిడి కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారి దగ్గర ఏం కనిపిస్తుంది? తక్కిడి కనిపిస్తుంది. ఏది బరువు, ఏది బరువు లేదు. 1 కేజీ రాయి పెడితే కేజీ రాయికి తగిన బరువు కలిగిన విషయాలు, లేదంటే నువ్వు ఏ వస్తువు అయితే అడుగుతున్నావో ఆ వస్తువుని వేస్తా ఉన్నాం. దీన్ని మనం తూకము అన్నాం. తూకము వేయబడతా ఉన్నది. దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ చూస్తా ఉన్నప్పుడు దేవుడు కూడా తోస్తా ఉన్నాడు. అంజూరపు చెట్టుని తూచాడంట, దానిలో ఫలము లేదు, అది ఎండిపోయింది. దేవుని మాటను బట్టి పొలమును కలిగి దానికి గుప్తకిచ్చిన వాడిని తూచాడంట, వారిని నాశనము చేశాడు, పొలాన్ని మరలా తీసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. వారిని తూచాడు వారి క్రియను బట్టి. 10 మంది కన్యకలు చూస్తున్నప్పుడు వారి స్వయం పాపం వలన, లేదంటే వారి స్వయం కృషి వలన, వారి ఆలోచన లేని పని వలన 5 బుద్ధిమంతులుగా 5 బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు వారి యొక్క పనిని బట్టి వారిని తూచి, మీరెవరో నాకు తెలియదు పో అన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తోస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు కనిపిస్తా ఉంటాడు, నెబుకద్నెజరు కుమారుడు. ఈ బెల్షస్సరు జీవితాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో అతడు గొప్ప విందు చేశాడంట. 1000 మందితో విందు చేసి, ఆ 1000 మందితో విందు చేసి యెరూషలేము దేవాలయంలో నుంచి తెచ్చిన ఉపకరణము, బంగారము, వెండి, కర్ర, అనేకమైన పాత్రలను తీసుకొని వచ్చి అవి చాలా అందంగా రూపుదిద్దబడ్డాన్ని బట్టి వాటితో విందు చేస్తూ ఉన్నాడంట. వాటిలో ద్రాక్షారసం వేసుకొని వారు డ్యాన్స్ చేస్తూ, వారు ఆనందిస్తూ, వాటిలో దేవుని ఆలయ ఉపకరణములలో వారు అన్య సంబంధమైనవి, లేదంటే ఎంజాయ్ చేసే విషయాలు, లేదంటే మద్యము పోసుకొని వారు తాగుతూ ఆనందిస్తా ఉన్నప్పుడు దేవుని హస్తము బెల్షస్సరు ఎదురుగా గోడ మీద ఒక మ్యాటర్ రాస్తా ఉన్నదంట. ఆ మ్యాటర్ ఏంటంటే మెనే టెకల్ ఫారస్.
నేను నీ రాజ్యాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని తూచేశాను. ఐ నెంబర్డ్ యువర్ లైఫ్. నేను తూకం వేస్తే నువ్వు చాలా తక్కువ వాడిగా, చాలా తక్కువ దానిగా కనిపిస్తా ఉన్నావు. కనుక ఈరోజే నీ లెక్క నేను తేల్చాలనుకుంటున్నాను. ఆ మాట ఎవరికి అర్థం కాల. శకునగాండ్రుని పిలిచాడు, సోది చెప్పేవారిని పిలిచాడు, జ్ఞానులు పిలిచాడు, అందరూ పిలిచి ఏమీ చేయలేరు. రాజు అంటున్నాడు, ఇదిగో నేను 3వ అధిపతిగా నిలబెడతాను, ఉదారంగా వస్త్రాలు ధరింపజేస్తాను, ఎవడ చెప్తే వాడిని గొప్ప స్థాయిలో నిలబెడతాను అని చెప్పినా సరే అందరూ ప్రయత్నించారంట. మాట ఏదో అర్థం అట్లా దానియేలు వచ్చి దైవ జ్ఞానం కలిగిన వాడిగా నిలిచి ఈ మాటలు చెప్తున్నాడు. రాజా, నీ తండ్రి పశువులతో కలిసి గడ్డి మేస్తాడని నేనే చెప్పాను, అలాగే మేచాడు. అన్నీ చూసావు నువ్వు, ఆ మాత్రం జ్ఞానం లేదా? దేవునికి భయపడవా నువ్వు? నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు నిన్ను తూచాడు. అక్కడ రాయబడిన మాట మెనే టేకల్ ఫారెస్. నిన్ను తూచాను, నిన్ను తోస్తే నువ్వు తక్కెటలో చాలా తక్కువ వానిగా కనిపించు. నీ విలువ నీవు కోల్పోయావు. దేవుని వాక్యంలో ఈరోజు మట్లాదివారం దాటి యెరూషలేములోనికి ప్రవేశం చేసిన యేసు నీతో మాట్లాడుతున్నాడు. నీ విలువ ఏమై ఉంది? నిన్ను నేను తీయబోతున్నాను, నేను రాబోతున్నాను మరలా. మొదటి రాకడలో నేను వచ్చాను, గొర్రెపిల్లగా వచ్చాను. ఈరోజు నేను గొర్రెపిల్లగా రావట్లా, కొదమ సింహం వలె వస్తాను. నేను వచ్చినప్పుడు, నేను నిన్ను తోస్తా ఉన్నప్పుడు బెసలేలు ఎలాగైతే తేలికైన వాడిగా అయిపోయాడో ఆ రోజే చనిపోయాడు బెసలేలు. ఈ మాట చెప్పిన తర్వాత దానియేలుని హెచ్చించి, దానియేలుకి ఉదారంగ వస్త్రములు ధరించి రాజ్యంలో 3వ అధిపతిగా ప్రకటన చేసి అతను చేసిన తర్వాత దేవుని వాక్యం అంటుంది ఆ రోజే చనిపోయాడు, చంపబడ్డాడు. దేవుని మాట నిరార్థకము కాదు. దేవుడు నిన్ను కూడా ఒకనొక రోజున చూస్తాడు. ఇదే ఆ మాటలు చెప్తాను. అంజూరపు చెట్టుకి తూచినట్టుగా, అంజూరపు చెట్టుని ప్రత్యేకించి దానిని వెతికి దానికి ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా, అలాగే ఆ పొలాన్ని గుప్తగా తీసుకున్న వారికి ఆ యజమాని జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా, ఈ 10 మంది కన్యకలని ప్రత్యేకించి వారి వైజ్నెస్ వలన, వారి జ్ఞానం వలన, వారి వినయం వలన, వారి ఆలోచన వలన, వారి క్రియలో జడ్జిమెంట్ తీసుకున్నట్టుగా దేవుడు ఈరోజు దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు నంబర్ యువర్ లైఫ్. నేను నీ జీవితాన్ని తూకము వేయబోతున్నాను, కొలవబోతా ఉన్నాను. నేను నీ బ్రతుకును కొలిచినప్పుడు నువ్వు తక్కువగా ఉండడానికి నేను ఇష్టపడలేదు. ఈరోజు మట్లాదివారం తర్వాత రోజు మాట్లాడుతా ఉన్నాను. యెరూషలేము పాడైపోతుంది. యెరూషలేము మానవ జీవితానికి గుర్తు. ఈ యెరూషలేములో క్రయ విక్రయాలు చేసేవారు అనేక మంది పెరుగుతూ ఉన్నారు. నీ శరీరములో, నీ ఆలోచనలో క్రయ విక్రయాలు పెరుగుతూ ఉన్నాయి. క్రయ విక్రయము అక్కడ జరుగుతున్న పనులను బట్టి గువ్వలు అమ్ముకుంటున్నారంట, రూకలు మారుస్తా ఉన్నారు. దేవుని మందిరంలో బలి అర్పించాలా, నువ్వు గువ్వ ఇవ్వాలి కదా, ఎంత డబ్బులు కట్టి నేను గువ్వేస్తాను. నో. ఈరోజు కూడా క్రైస్తవ సంఘంలో రూకలు మార్చుకునేవారు, గువ్వలు అమ్మేవారు, ధనాన్ని బట్టి, దేవుని సన్నిధిలో కూడా వారి ధనమును బట్టి, వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిని ఒక వ్యాపార స్థలముగా మారుస్తున్నావేమో. నో. భయము కలిగి బ్రతుకు, భయము కలిగి జీవించు. నువ్వు ఎంత ధనవంతుడు అయినా కానీ, ఎంత జ్ఞానవంతుడు అయినా కానీ, ఎంత చదవరివైనా కానీ, ఎంత ఆలోచనుడి, ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ, దేవుని వాక్యం అంటుంది నీ ఎక్స్పీరియన్స్ అంతా నేను చిత్తు కాగితం నలిపినట్టు నలిపి పక్కన మాటేస్తాను. నీ యొక్క రాజరికాన్ని మొత్తం ఒక్క మాటలో తీసి పక్కన ఆడేస్తా. బెల్షస్సరు బ్రతుకుని ఎలాగైతే తీసి పక్కన పాడేశానో నీ బ్రతుకును కూడా నిన్ను తూచినప్పుడు నువ్వు ఒకవేళ తేలికైన వాడిగా, తేలికైన దానిగా కనిపిస్తే ఈరోజు దేవుని వాక్యంలో చెప్తా ఉన్నాను, నేను రాబోతున్నాను, మరలా తీయబోతున్నాను, నీ కొరకు తక్కెట సిద్ధంగా ఉంది. నీ వాల్యూ నువ్వు పొందుకోకపోతే, నీ విలువను నువ్వు సంపాదించుకోకపోతే, ఆ 5గురు ముందుగా సిద్ధపడి పెండ్లి కుమారునితో లోనికి ఎలాగైతే వెళ్ళారో నువ్వు కూడా అలా సిద్ధపడి నాతో కలిసి పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించకపోతే నువ్వు కూడా అలాగే విడిచిపెట్టబడతావు.
నువ్వు కూడా అదే విధముగా ప్రత్యేకించబడతావు, వదిలివేయబడతావు. అలాంటి వదిలివేయబడిన గుంపులో నువ్వు ఉండాలని నేను కోరుకోవట్లేదు. కనుక నువ్వేం చేయాలో తెలుసా? సిద్ధపడు. నూనె అమ్మవారి దగ్గర నుండి నీ నూనె బుడ్డుని నింపుకో. ముందుగా నూనె అమ్మవారు దేవుని సంఘము, దేవుని వాక్యము. నూనెని నింపుకో. నూనె దేవుని వాక్యానికి గుర్తు, నీకు వెలుగునిచ్చేది. నీ జీవితంలో ఆయన ఆత్మతో నిన్ను వెలిగించేది దేవుని మందిరము, దేవుని వాక్యము. కనుక నూనెను పొందుకొని సిద్ధపడి దేవుని సన్నిధిలో బలపరచబడు. God is going to bless you and He wants to number you. When He wants to number you, He never wants you to be unvaluable thing. నిన్ను విలువలేని దానిగా, ప్రత్యేకము లేని దానిగా, పనికిరాని దానిగా దేవుడు చూడాలనుకోవట్లే. నిన్ను ప్రత్యేకమైన దానిగా, విలువైన దానిగా, ప్రత్యేకింపబడి దేవుని సన్నిధిలో నిలిచి దానిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడు, దీవించబడు, హెచ్చించబడవు. దేవుడి మాటను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, అలనాడు యెరూషలేములోనికి జయప్రవేశము చేసిన నీవు పరమ యెరూషలేములోనికి మమ్మల్ని చేర్చబోతున్న విషయాలను ఉపమాన రీతిగా అక్కడ చూపించావు. రోకలమ్మ వారిని వెళ్ళగొట్టావు. ఇది వ్యాపార స్థలము కాదు, ఇది నా మందిరము అని చెప్పి మా శరీరాన్ని, ఆత్మను గూర్చి, ఇంకా మేము శరీర వ్యాపారాలతో, మా ఆలోచన వ్యాపారాలతో నీ మందిరమునకు విలువనివ్వని పరిస్థితుల్లో ఉంటే విలువలు ఇచ్చేవారిగా మమ్మల్ని మార్చండి, దీవించండి, కృప చూపండి. అలాగే నువ్వు మాకు లెక్క కట్టినప్పుడు నీ లెక్కలో మేము విలువైన వారిగా ఉండడానికి కృపను దయచు. 10 మంది కన్యకులు వారి సిద్ధపాటు లేక వదిలివేయబడినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అంజూరపు చెట్టు కోత కాలంలో, లేదంటే కాపు కాయవలసిన కాలంలో ఒక్క ఫలము కూడా లేక అది శపించబడినట్టుగా చూసాం. ఇదిగో బెల్షస్సరు తన యొక్క జీవితంలో తన సొంత పని వలన తను మరణానికి గురైనట్టుగా, నీ ద్వారా తూకము వేయబడినట్టుగా, తేలికైన వానిగా తేల్చబడినట్టుగా చూస్తాం. మేము నీ సన్నిధిలో తేలికైన వారిగా ఉండడానికి వీల్లేదు. నీవు మమ్మల్ని తూచినప్పుడు మేము లెక్కకు సరితూగినట్టు వారిగా, నీ రాజ్యములో నీ పాలి భాగస్థులమై నీ సంఘములో నిన్ను స్తుతించు వారిగా మమ్మల్ని చేయండి. బలపరచండి. వాక్యం వింటున్న బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, వారితో నేను నరమాత్రుడనే పరిశుద్ధాత్ముడా, వారికి కావలసిన మాటలు దీని ద్వారా మీరే మాట్లాడండి. వారికి కావలసిన ప్రతి ఈవినే దయచేయండి. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. బలపరచి, దీవించి, ఆశీర్వదించి, కృప చూపమని వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.